పొద్దుగాలనే మా దోస్తు నాకు ఫోన్ చేసి సావిత్రి కోదండరాం సార్ మస్తు గరమైండే, శాంతం మనిషి ఎన్నోళ్ళేంది పుల్లు కోపంతో మాట్లాడిండు, అవ్వ అట్లా మాట్లాడిండు ఇట్లా మాట్లాడిండు అని లేనిపోని అన్ని ఎక్కించి చెప్పింది. సావిత్రి తీన్మార్ వార్తలు లేస్తే మంచిగుంటుందని అన్నది. సరే అని నేను ఆఫీస్కి రాగానే సార్ ఏం మాట్లాడిండు అని వీడియోలు వింటే అంత గట్టిగా ఏం మాట్లాడలేడు సారు. చెప్పాలనుకున్నది సగం చెప్పే ఆపేసిండు. పోనీతి మళ్ళా బడ్జెట్ సమావేశాల వరకు క్లారిటీగా మాట్లాడుతుండొచ్చు, లేకుంటే ఇంకో 2-3 పార్టీలు మారినాక పురాగా మాట్లాడుతుండొచ్చు. నిన్న మొన్నటి దాకా ఉద్యమంలో లేనోళ్ళు ఇవాళ అమాంతంగా మంత్రులు కాగలుగుతున్నారు, అధికారంలో అనేక స్థానాలను సంపాదించుకోగలుగుతున్నారు. కానీ పండుగ అంతా అయిపోయినాక పాతల్లుడు వచ్చినట్టు ఇప్పుడంటే ఏమొస్తుంది సారు? ఏడాది అర్థం కిందట మంత్రులైనరు, ఏదన్నా అనేది ఉంటే గప్పుడే అనేది ఉంటివి. మీరు చెప్తున్నా ఉద్యమంలో లేని మంత్రులు ఇవాళ బంగారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు అనిపిస్తుండొచ్చు వాళ్లకు. 2 బెడ్రూమ్ల ఇల్లు ఇచ్చేటప్పుడు ఉద్యమకారులకు కొంత ప్రాధాన్యతనిచ్చి వాళ్ళకు కూడా కొంతమందికి ఇండ్లు మంజూరు చేయాలని కూడా. తెలంగాణలో అందరు ఉద్యమకారులేనాయే, సకల జనుల సమ్మె అని సకల వర్గాలతోని ఉద్యమం చేపించినావు కదా సారు. నువ్వే మళ్ళీ ఇప్పుడు సకల జనులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పి సారు.